హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక తమిళ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తమిళనాడులో కూడా విస్తరిస్తారు అని ఆయన చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ తెలుగు మీడియా సంస్థలన్నీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని త్వరలో తమిళనాడులో విస్తరించబోతున్నాడని కథనాలు వేశారు. పేరున్న మీడియా ఛానల్స్ ఈనాడు, ఎన్టీవీ లాంటి సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ తమ జనసేన పార్టీని తమిళనాడులో విస్తరించబోతున్నారని కన్ఫర్మ్ చేసేశారు. కారణం పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ తమిళ తంతి టీవీకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు? మీ అందరికీ తెలిసిందే, మొన్న జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. తమిళనాడులో హిందీ భాష మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, వాళ్ళు హిందీ భాషను వద్దంటున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్, మీకు హిందీ వాళ్ళ డబ్బులు కావాలి అంటే మీ తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేసుకుంటారు, హిందీ వాళ్ళ డబ్బులు కావాలి, అక్కడ వాళ్ళ డబ్బులు కావాలి, కానీ హిందీ మాత్రం మీకు వద్దా అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనిపై పెద్ద దుమారమే రేగింది. తమిళనాడుకు సంబంధించినటువంటి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి డిఎంకే వాళ్ళు కూడా, ఆ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్స్ ఇవ్వడం, అలాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్స్ ఇవ్వడం, అలాగే ఇప్పుడు కొత్తగా తమిళనాడులో పార్టీ పెట్టిన విజయ్ కూడా పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ తంతి టీవీ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ చాలా విషయాల గురించి ప్రశ్నలు వేస్తూ ఇప్పుడు ఈ ప్రశ్న కూడా వేశారు. ఏమన్నారంటే, మీకు తమిళనాడులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అది కాకుండా అక్కడ మరి మీకు అభిమాన సంఘాలు ఉన్నప్పుడు మీరు ఏమైనా ఆలోచన ఉందా, తమిళనాడులో పార్టీ విస్తరించాలన్న ఆలోచన ఉందా అంటే, దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఏ పార్టీ అయినా విస్తరించాలంటే నిబద్ధత కలిగిన వ్యక్తులు అవసరం. ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన లేదు. ఎవరైనా నా ఐడియాలజీ నచ్చి వచ్చి అడిగితే అప్పుడు ఆలోచిస్తాను. అలాగే ఇక్కడున్న తెలుగు వాళ్ళని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అని పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. కానీ బయట మరోలా ప్రచారం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి భిన్నంగా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా నేను పార్టీ పెడతాననలేదు. అయితే మరో మాట కూడా మాట్లాడారు. ఏపీకి ఆనుకొని పక్కనే పాండిచేరి ఉంది, అలా నేను పార్టీ పెట్టాలనుకుంటే 2014లోనే నేను పాండిచేరిలో పార్టీ పెట్టేవాడిని, కానీ అది కరెక్ట్ కాదు. నేను తెలుగు వాళ్ళని మరో చోట ఉన్న తెలుగు వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేను. నా పార్టీని ఎలా బిల్డ్ చేసుకోవాలి దానిపైనే నేను ఫోకస్ పెట్టాను అనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పిన మాట. కానీ దీనికి మరో రకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా త్వరలోనే పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీ పెడుతున్నాడు, అక్కడ విస్తరించబోతున్నాడు, పవన్ కళ్యాణ్ తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పలే. వీళ్ళు సరిగ్గా ఇంటర్వ్యూని వినలేదు. ఆయన క్లియర్గా ఎక్కడ కూడా నేను విస్తరిస్తానని చెప్పలేదు. అలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులు ఎవరైనా నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను, కానీ ప్రస్తుతం నా దగ్గర అలాంటి ఆలోచన లేదు. మరొకటి, తెలుగు వాళ్ళని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదని చెప్పారు. ఇది ఆ ఇంటర్వ్యూలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడానని ఓ కట్టును వీళ్ళు ప్రచారం చేస్తున్నారో దాని వెనకాల ఉంది ఇది. అయితే ఇంకొక మాట కూడా అన్నారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టారు కదా, మీరు ఏమైనా సలహాలు ఇస్తారా అని అడిగాడు యాంకర్. దానికి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఇక్కడ పార్టీ పెట్టడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే చాలా చాలా కష్టం. ఎవరైనా పార్టీ పెట్టచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడంలోనే అసలు కథ ఉంది. వ్యక్తిగతంగా మనం టార్గెట్ చేస్తారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. నేను ఎన్నో ఇబ్బందులు అవన్నీ భరించి ఇక్కడ నిలబడ్డాను. పార్టీ పెట్టి నిలబడాలంటే చాలా కష్టం. విజయ్ అన్నీ చూస్తున్నాడు, ఆయనకు అంత ఐడియా ఉంది. మరి విజయ్ ఎలా పార్టీని తీసుకెళ్తాడనేది నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే ఒకప్పుడు ఎంజీఆర్ గారికి అలాగే ఎన్టీఆర్ గారికి కుదిరింది, కానీ అందరికీ కుదరాలని లేదు. నేను 11 సంవత్సరాలు భరించాను. ఇక్కడ ఒక పార్టీ పెడితే సంవత్సరాల కొద్దీ భరించాలి. మనను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెడతారు, అన్ని రకాలుగా మనం టార్గెట్ చేస్తారు. అయితే ఈ మేధావులు ఇంటర్వ్యూను ఎట్లా విన్నారో ఏంటో తెలియదు, తమిళ భాష తెలుసో అర్థం కాలేదో తెలియదు, కానీ దీన్ని మరో రకంగా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీ పెట్టబోతున్నాడు, అక్కడ విస్తరించబోతున్నాడు అని క్లారిటీ చేస్తున్నారు. ఇక దీనికి తోడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ తమిళనాడులో పెడతాడా, అక్కడ డిఎంకేనో లేదంటే అన్నా డిఎంకేనో ఎవరైనా ప్యాకేజ్ ఇస్తే పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీ పెడతాడా, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తమిళ తంతి టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో పార్టీ పెడతాను అనే దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్, కానీ బయట మరో ప్రచారం జరుగుతూ ఉంది.